अस्मद्गुरुभ्यो नमः. ஆழ்வார்கள் வாழி அருளிச் செயல் வாழி தாழ்வாதும் குரவரதாம் வாழி ஏற்பாரும் உய்ய அவர்கள் உரைத்தவைகள் தாம் வாழி செய்யமரை తన్నుడనే సేరందు. ఉపదేశ రత్నమాలలోని 30వ పాసురం. ఏం చెప్పారు ఈ పాసురంలో ఆళ్వార్లు? అసలు పాసురం ఏమిటి? ఎన్నரும் சேர் பொய்கை முன்னோர் இவ்வுலகில் தோன்றியவோர் வன்மைமிகு கச்சி மல்லை மாமயிலை மண்ணில் நீர் தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்றியவோர் ఓంగుం ఉరయ్యూర్ పాణనూరు. ఏం చెప్తున్నారు ఈ పాసురంలో మనకి మనవాళ్ళ మామూలు అంటే, ఇంతవరకు కూడా అంతమిజాల్ నర్కలైகள் ఆయిందురైత ఆళ్వాர்கள் అని ఆరంభించినటువంటి మనవాళ్ళ మామూలు ఇంతవరకు కూడా ஆழ்வார்கள் அவதரித்த நாள் ஊர் திங்கள் அடைவு திருநாமங்களும் அவர்கள் செய்த வாழ்வான తిరుమొழிగల్ అని ఆళ్వార్లు అవతరించినటువంటి ఆ రోజులు, ఊర్లు, మాసాల క్రమము, వారి యొక్క తిరునామాలు, వారు పలికినటువంటి మనల్ని ఉజ్జీవింపచేసేటువంటి శ్రీ సూక్తులు, ఇలాంటి వైభవాలన్నిటినీ తెలిసేటట్లుగా స్పష్టంగా తెలియచేశారు మనవాళ్ళ మామూలు ఇంతవరకు కూడా. అదే రీతిగా వారు అవతరించినటువంటి దేశాలు కూడా అయోధ్య, మధుర ఎలా అయితే ఆదరించదగినటువంటి దేశాలో వాటిని అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ పాసురం దగ్గర నుంచి 5 ఈ పాసురంలో అలా ఈ పాసురంలో 5గురి యొక్క అవతార స్థలాలను కూర్చి అనుగ్రహిస్తున్నారు ఈ పాసురంలో మనవాళ్ళ మామూలు. ఎవరెవరివి అంటే, ఎన్నரும் சீர் பொய்கை முன்னோர் இவ்வுலகில் தோன்றிய ஊர் வன்மைமிகு கச்சிமல்லை மாமயிலை மண்ணியில் நீர் தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்றிய ஊர் ఓంగుం ఉరయ్యూర్ పాణనూర్. జయశ్యమన్నారాయణ ఇది అయినట్లుంది కదా. అని ఈ పాసురంలో 5గురు, మొదలాళ్వార్లు 3, తర్వాత కలియన్ అని చెప్పబడేటువంటి తిరుమంగయ్య ఆళ్వార్లు అవతరించినటువంటి అవతార స్థలం తిరుక్కురయ్యలూరని, ఆ తర్వాత పాణనూరు శ్రీరంగానికి సమీపంలోనే ఉన్నటువంటి తిరుప్పాణి ఆళ్వార్లు అవతరించినటువంటి వరయూరు గురించి ఈ 30వ పాసురంలో చెప్పుకున్నాం మనము. ఇప్పుడు 31వ పాసురంలో ఏం చెప్తున్నారు? ఈ 31వ పాసురంలో అంటే, తొండరెడిప్పడి ఆళ్వార్ల యొక్క, ఆ తొండరెడిప్పడి ఆళ్వార్లతో పాటు కులశేఖర పెరుమాళ యొక్క అవతార స్థలాలు ఇవి అని తెలియజేస్తున్నారు ఈ 31వ పాసురంలో. தொண்டரடிப்படியார் தோன்றிய ஊர் தொல்புகழ் சேர் மண்டங்குடி என்பர் மண்ணுலகில் எந்திசையும் ஏத்தும் குலசேகரன் ஊரென உரைப்பர் வாயத்த తిరువంజిక్కడం. తొండరెడిప్పడియార్ తోన్నియ ఊరు, ఆ తొండరెడిప్పడి ఆళ్వార్లు అవతరించినటువంటి ఊరు మన్ ఉలగిల్ తొల్ పుగழ் சேர் మండంగుడి అన్బరు. ఈ భూలోకంలో అనాదిగా సహజమైనటువంటి కీర్తిని కలిగినటువంటి మండంగుడి తిరుమండంగుడి అని అంటారు అని. ఎందిశయ్యం ఏత్తుం కులశేఖరన్ ఊర్ వాయత్త తిరువంజిక్కలం ఎన ఉరైపరు. అదిగో 8 దిక్కులలోనూ స్తోత్రం చేయబడేటువంటి కులశేఖర ఆళ్వార్ల యొక్క అవతార స్థలము, కీర్తిని పొందికగా కలిగినటువంటి తిరువంజిక్కలము అని అంటారండి అని చెప్తున్నారు ఈ 31వ పాసురంలో. ఏమిటట? ఈ భూమండలంలో తొండరెడిప్పడి ఆళ్వార్లు అవతరించినటువంటి ఊరు తొల్పుగడ సేరు మండంగుడి అంటే సహజమైనటువంటి కీర్తిని కలిగినటువంటి మండంగుడి అని, తున్ను పొగడు మామరయ్యూరు అని వీరు అవతరించడానికి వీలుగా ఉండేటట్లు స్వాభావిక సహజమైనటువంటి కీర్తిని కలిగినటువంటి తిరుమండంగుడి అని చెప్తూ ఆ అంటారు ఎవరు? వారి యొక్క అవతార వైభవాన్ని తెలిసినటువంటి పరమ వైదికులైనటువంటి వాళ్ళు. మండంగుడి అన్బర్ మామరయ్యోర్ మన్నియ సీర్ తొండరడిప్పడి తొన్నగరం అని తిరుపల్లి చిత్తులో ఉన్నటువంటి తనియను కూడా అదే కదా. మండంగుడి అన్బర్ మామరయ్యోర్ మన్నియ సీర్ అని మనం సేవిస్తాం కదా. తిరుపల్లి ఈ తొండరెడిప్పడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ప్రబంధమే కదా అది.
తిరుపల్లి రుచి. అందుకని ఆ తనయంలో వీరి యొక్క వైభవాన్ని తెలిసేటట్లుగా ఈ వాక్యం ఉంటుంది అని. ఏమిటా ఆ వాక్యం యొక్క అర్థం? తొండరెడుపడి ఆళ్వారు ఉదయించినటువంటి ఊరు ప్రాచీన నగరమైనటువంటి తిరుమన్నంగుడి అండి అని వైదికులైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు అంటారు అని చెప్పబడినట్లుగా తొన్నగరం ప్రాచీనమైనటువంటి నగరం కాబట్టే తొల్పుగాడు ప్రాచీనమైనటువంటి కీర్తిని కలిగినటువంటిది అని. అది తిరుప్పుళ్ళంబోదంగుడికి చాలా సమీపంగా ఉండేటువంటి దివ్యదేశము ఇది అని చెప్తూ అది తొండరెడుపడి ఆళ్వార్ల యొక్క అవతార స్థలమైన తిరుమన్నంగుడికి ఉండేటువంటి వైభవం అని. ఇకపోతే కులశేఖర ఆళ్వారు వీరెక్కడ అవతరించారు? తిరువంజిక్కడంలో అవతరించారు. ఎలాంటి వైభవం వారిది? దిశయ్యం ఏత్తుం కులశేఖరన్ ఊరెన ఉరైపర్ వాయత్త తిరువంజిక్కడం. వీరి యొక్క 8 దిక్కులలోనూ మంచి కీర్తిని పొందినటువంటి వారట ఎవరు? మన కులశేఖర ఆళ్వార్లు. ఏమిటి వీరికి ఉన్నటువంటి కీర్తి అంటే భాగవత ప్రావణ్యం కలిగినటువంటి వారండి వీరు కులశేఖర ఆళ్వారు. అదే కదా, గుష్యతే ఎస్తే నగరే రంగయాత్రే దినే దినే అని ప్రతిరోజు కూడా శ్రీరంగానికి పయనం అయ్యేవారు మన కులశేఖర ఆళ్వారు. కానీ ప్రయాణం ఎందుకు ఆగిపోయేది? వీరు ప్రయాణం అవ్వగానే ఎవరో ఒక భాగవతోత్తములు ఎదురుగా వేయించేసేవారు. వారిని సత్కరించడం కోసమని వారు ఆ ప్రయాణాన్ని ఆపుకునేవారు. అలాంటి భాగవత ప్రావణ్యం కలిగినటువంటి వారు వీరు అని అనే కీర్తి అన్ని దిక్కులలోనూ స్తోత్రం చేసేటట్లుగా ఉన్నటువంటిది వీరి యొక్క కీర్తి. అలాంటి కీర్తి కలిగినటువంటి వీరు ఎక్కడ అవతరించారయ్యా అంటే తిరువంజిక్కడం అనేటువంటి దివ్య దేశంలో అవతరించారు. అది కేరళ దేశంలోని నిచులా అనేటువంటి పేరుని కలిగిన మహానగరంగా ఉంటుంది. ఇది తిరువిత్తువక్కోడు అనేటువంటి దివ్యదేశానికి సమీపంగా ఉంటుంది ఈ దివ్యదేశం. తర్వాత 32వ పాసురం. మన్ను తిరుమరిషై మాడ తిరుక్కురుగూర్ మిన్ను పొగழ் విల్లి పుత్తూర్ మేదినిల్ నన్నెరియోర్ ఏయంద పత్తిశారర్ ఎజిల్మారన్ పట్టర పిరాన్ వాయందురిత్త ఊర్గల్ వగై. ఇందులో ఏం చెప్పారు ఈ పాసురంలో అంటే తిరుమరిషై పిరాన్ యొక్క ఈ పాసురంలో ఈ 32వ పాసురంలో తిరుమరిషై పిరాన్ యొక్క తిరుక్కురుగూర్ అని చెప్పబడేటువంటి కారిమారన్ అని చెప్పబడే నమ్మాళ్ళ యొక్క విల్లిపుత్తూరులో వేయించేసి ఉండేటువంటి పట్టరపిరాన్ అయినటువంటి భట్టర పిరాన్లు అని చెప్పబడేటువంటి పెరియాళ్ళ యొక్క అవతార స్థలాలని ఇందులో అనుగ్రహిస్తున్నారు. అంటే తిరుమరిషై పిరాన్ యొక్క, నమ్మాళ్ళ యొక్క, భట్టనాథుల యొక్క అవతార స్థలాలని ఈ పాసురంలో తెలియచేస్తున్నారు మనకి మనవాళ్ళ మామూలు. మన్ను తిరుమరిషై అని ఆరంభించి వీరు అవతరించినటువంటి మాసాల క్రమంలో వీరి ఓళ్లను కూడా అనుగ్రహించేటువంటి వీరు అంటే ఎవరెవరు ఏ మాసంలో అవతరించారో ఆ క్రమంలోనే మనకి వారి వైభవాన్ని తెలియచేశారు కదా. మొదట ఆవణి మాసంలో అని చెప్పి అది మొదలాళ్వార్లు 3, ఆశ్వీజ మాసంలో మొదలాళ్వార్లు 3, తర్వాత కార్తీక మాసంలో తిరుమంగయ్య ఆళ్వార్లు, తిరుప్పాణి ఆళ్వార్లు అని ఆ క్రమంలో మనకి తెలియచేశారు కనుక ఆళ్వార్ల యొక్క అవతార నక్షత్రాలని మాసాల వరుసలో అదే రీతిగా అవతార స్థలాలను కూడా అనుగ్రహిస్తున్నారు వీరు అని. తిరుమండంగుడికి అనుగ్రహించే వీరు తిరుమండంగుడికి తర్వాత తిరుమర్షైని చెప్పకపోయినా అదే రీతిలో ఇక్కడ మనం గ్రహించాలి అని చెప్తూ పూర్వం చెప్పిన దానికి అనుగుణంగా పొగழ்మర్షై అయ్యన్ అరుள்మారన్ అనేటువంటి ఆ శ్రీ సూక్తికి అనుగుణంగా ఉంటుంది ఇది అని. మన్ను తిరుమర్షై అంటే స్థిరమైనటువంటి కీర్తిని కలిగినటువంటి తిరుమర్షై. మన్ను అంటే స్థిరమైన కీర్తి సంబంధం. ఏమిటి సంబంధం? భగవత్ సంబంధము, భాగవత్ సంబంధాన్ని కలిగినటువంటిదట ఈ తిరుమర్షై అనేటువంటి దివ్యదేశం. ఎలాగా? జగన్నాథుడి యొక్క ఆళ్వార్ల యొక్క సంబంధం మారకుండా ఎప్పుడూ కొనసాగుతూ ఉండటం వల్ల దీనికి మహీసార క్షేత్రం అనేటువంటి పేరు కలిగినటువంటి దివ్యదేశం ఈ తిరుమర్షై అనేటువంటిది. అంటే భూమండలం మొత్తంలోనూ సారమైనటువంటి ప్రదేశం ఏమిటి అంటే ఈ మహీసార క్షేత్రము అని. భూమండలాన్ని మొత్తం ఒక కాటాల్లో ఒకవైపు పెడితే రెండో వైపు ఈ మహీసార క్షేత్రాన్ని పెడితే ఇదే కిందకి తూగుతుంది అనిపించేటట్లుగా. అదిగో ఒకసారి ఋషులంతా కూడా మేము తపస్సు చేసుకోవాలి,
మాకు భూమండలంలో మా తపస్సులు చక్కగా ఫలించేటువంటి సారవంతమైనటువంటి క్షేత్రాన్ని తెలియచేయండి అని బ్రహ్మగారిని అడిగితే ఈ మహీసార క్షేత్రాన్ని చెప్పారు బ్రహ్మగారు అని చెప్పినట్లు. అలాంటి మహీసార క్షేత్రం అనేటువంటి తిరుమండంగుడిలో మహీసార క్షేత్రంలో వీరు అవతరించారు. ఎవరు? వీరు తిరుమలశై ఆళ్వార్లు. ఇది తిరునిన్న ఊరు అనేటువంటి దివ్య దేశానికి చాలా దగ్గరగా ఉంటుంది. అలానే మన నమ్మాళ్వార్లు, ఆళ్వార్లకే అవయవి అని చెప్పబడేటువంటి నమ్మాళ్వార్లు అవతరించినటువంటి ఊరు తిరుక్కురుగూరు. ఆ దివ్య దేశం ఎలా ఉంటుంది? మాడ తిరుక్కురుగూరు, మాడగై సూజందటగాయ తిరుక్కురుగూరు అని చెప్పినట్లుగా మిద్దెలు మేడలు చుట్టి ఉండేటువంటి అందమైనటువంటి కురుకాపురది. అలాంటి అలంకారాలను కలిగినటువంటి తిరునగర్ అది. మూడవారెవరు? భట్టనాథులు. మిన్ను పొగడు విల్లి పుత్తూరు అంటే భూలోకంలోనే స్వాభావికమైన కీర్తిని కలిగినటువంటి వారు భట్టనాథులు. అలాంటి పట్టరపిరాను అవతరించటం వల్ల ఈ విల్లిపుత్తూరు యొక్క కీర్తి అన్ని దిక్కులలోనూ వ్యాపించినది అని చెప్తూ మేదినియిల్ భూమిలో, ఈ భూమిలో ఉండేటువంటి శ్రీనగరి మొదలైనటువంటి దివ్య దేశాలలో శ్రీమంతులైనటువంటి వీరు అవతరించారు అని. ఎవరయ్యా వారు అని అంటే ఎవరు? నన్నెరియోర్ ఏయంద పత్తిశారర్. నన్నెరి అంటే సన్మార్గం అంటే ఏమిటది? విలక్షణమైనటువంటి మార్గం, విలక్షణమైనటువంటిది. ఏమిటా విలక్షణమైనటువంటి మార్గం అంటే ఆచార్యాభిమానం. ఆ ఆచార్యాభిమానం అనేటువంటి మార్గంలో నిష్టను కలిగినటువంటి వారైనా ఎవరు? పశుదాగాదా అని చెప్పబడేటువంటి నాన్మొగం తిరువందాలోని 89వ పాసంలో చెప్పినటువంటి వ్యర్థం కాని మార్గం అట ఇది. ఏమిటిది? ఆచార్య అభిమానం అనేటువంటిది భగవంతుణ్ణి పొందటానికి ఉండేటువంటి మార్గాలలో వ్యర్థము కాని మార్గం ఏదైనా ఉన్నది అంటే అది. అంటే భగవంతుణ్ణి పొందడానికి ఎన్నెన్ని మార్గాలు ఉన్నాయండి. కర్మయోగం ద్వారా పొందవచ్చు, భక్తి యోగం, జ్ఞాన యోగం ద్వారా, భక్తి యోగము ద్వారా, ప్రపత్తి ద్వారా, ఏ రీతిగానైనా మనం భగవంతుణ్ణి పొందవచ్చు. కానీ అవి ఒక్కొక్కసారి ఫలించవచ్చు, ఒక్కొక్కసారి ఫలించకపోవచ్చు. మనం తీసుకున్నటువంటి, మనం ఎంచుకున్నటువంటి మార్గాలు. కానీ ఎప్పుడూ వ్యర్థము కానటువంటి ఒక విలక్షణమైన మార్గం ఉన్నదండి. అదేమిటి అంటే ఆచార్యాభిమానము. అలాంటి ఆచార్యాభిమానమే వేరాగ ఏత్తి అంటే అదే మూలమైనటువంటిది అంటే గొప్ప విలక్షణమైనటువంటి మార్గము అని భావించి ఆశ్రయించి ఉండేటువంటి వారు ఎవరు? ఈ తిరుమలశై ఆళ్వార్ అనేటువంటి వారు. వీరు కనికండను, పెరుంపులియూరు, అడిగల్ అలాంటి వాళ్ళు ఎలా ఉన్నారు? అనన్య ప్రయోజనుల వలె ఉన్నారు వాళ్ళు. అలాంటి అనన్య ప్రయోజనులు ఉన్నారు అంటే మాకు ఆచార్యుడే మా ఉజ్జీవనానికి కారణం, మా ఆచార్యుడే మాకు సర్వరక్షకుడు అని భావించి ఉన్నటువంటి వారు ఎవరు? ఈ కనికండన్. ఎవరు వీరు? తిరుమలశై ఆళ్వార్ యొక్క శిష్యులు. అలాంటి విలక్షణమైనటువంటి శిష్యుల చేత ఆశ్రయించబడినటువంటి వారు ఈ తిరుమలశై పిరాను అని నన్నెరియోర్ అని చెప్పడం వల్ల ఆ పదము మిగతా ఆళ్వార్లు కూడా మాకు అలాంటి విలక్షణమైనటువంటి మార్గమే మాకు ఆ భగవంతుడిని పొందింపచేసేటువంటిది అని భావించినటువంటి వాళ్ళు ఇంకా ఎవరయ్యా అంటే అలా ఉన్నవాళ్ళు ఆండాళ్ళు తల్లి, మధుర కవి ఆళ్వార్లు, వీళ్ళందరినీ కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు అని చెప్తూ అలా నన్నెరియోర్ ఏయంద పత్తిసారర్ ఎజిల్మారన్. ఎజిల్మారన్ అంటే ఎలాంటి వారు వీరు? జగదాభరణులైనటువంటి వకులాభరణులు అని చెప్పినట్టు ఎక్కడ చెప్పారు? ఇది పరాంకుశాష్టకంలో. జగదాభరణం వందే వకులాభరణం అని చెప్పినట్టుగా జగత్తుకే ఆభరణమైనటువంటి వారు, వకుల పుష్పాల మాలికని ధరించినటువంటి వారు నమ్మాళ్వార్లు. అలాంటి నమ్మాళ్వార్లు ఎజిలంటే ఏమిటి? అందమట. ఏమిటా అందం అంటే భట్టరపిరాన్ అని. ఎజిల్మారన్ అంటే మంచి అందమైనటువంటి మారన్. మారన్ అంటే ఏమిటి? ఆ తిరునామం వారికి ఎలా వచ్చింది? మారనటువంటి స్వభావము కలిగినటువంటి వారు. ఏమిటి మారని స్వభావము కలిగినటువంటి వారు?
ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి జీవుడికి కూడా అజ్ఞానం అనేటువంటిది ఆవరిస్తుంది అని, వారు ఈ లోకంలోకి వచ్చి అవతరించినప్పటికీ కూడా మారని స్వభావం ఆ జ్ఞానం ప్రతి జీవి తల్లి గర్భంలో ఉన్నప్పుడు జ్ఞానము కలిగి ఉంటాడు అని, ఆ జీవి ఈ భూమి మీద పడేటప్పుడే వెంటనే అదిగో శఠ అనేటువంటి వాయువు ఆవరించటం వల్ల ఆ జీవుల యొక్క స్వభావం మారిపోతూ ఉంటుందని, అలాంటి ఆ శఠ అనేటువంటి వాయువుని కోపించినటువంటి వారు కావటం చేత వీరికి శఠగోపులు అనే చిరునామం ఏర్పడింది అని, అలా శఠ అనేటువంటి వాయువుని కోపించిన తర్వాత ఇంకా వీరికి అజ్ఞానం కలిగే అవకాశం లేదు కనుక ఎప్పుడు ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎంత జ్ఞానంతో ఉన్నారో అదే జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉన్నారు కనుక వీరు మారని స్వభావం, ఎప్పుడూ ఒకే రకమైనటువంటి భగవద్భక్తి భగవత్ సంబంధమైన జ్ఞానము కలిగి ఉన్నారు కనుక అదే వారికి ఉన్నటువంటి సౌందర్యము అని చెప్తూ, అలా భట్టనాథులైనటువంటి పెరియాళ్ళ వారు ఇదిగో మారను భక్తిసారులు తిరుమర్శయ్యాళ్ళవార్లు వీళ్ళ ముగ్గురు కూడా అవతరించినటువంటి ఊర్లు ఏమని చెప్పుకున్నా, తిరుమర్శయ్యాళ్ళవార్లేమో మహీసార క్షేత్రంలో అవతరించారు, భట్టనాథులని చెప్పబడేటువంటి పెరియాళ్ళవార్లు శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు, మన నమ్మాళ్ళవార్లు తిరుక్కురుగూరులో అవతరించారు. అవి ఎంతో విలక్షణమైనటువంటి దివ్య దేశాలు అని చెప్తున్నారు ఈ పాసురంలో. ఆ తర్వాత 33వ పాసురం. சீராரும் வில்லிபுத்தூர் செல்வத்திருக்கோளூர் ஏறார் பெரும்பூதூர் என்னுமிவை பாரில் மதியாரும் ஆண்டாள் మధుర కవియాళ్వార్ ఇతిరాశరితోన్నియ ఊరి ఎంగు. భూలోకంలోనే సంపద నిండి ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూరు సెల్వం అంటే వైత్తమానిది అనే వైత్తమానిది అని చెప్పబడేటువంటి అనే భగవంతుడనబడే సంపద పొందికగా ఉన్నటువంటి తిరుక్కోడూరు. వైత్తమానిది అంటే ఉంచబడినటువంటి నిధి అనుకున్నాం కదా, ఆ ఊరుకు ఉన్నటువంటి సంపద ఏమిటట తిరుక్కోడూరికి, ఆ భగవంతుడే, ఆయనే గొప్ప సంపద. ఆ సంపదే అక్కడ వైత్తమానిది. వైత్తమానిది అంటే ఉంచబడినటువంటి నిధి. ఏమిటా నిధి? ఏదో ధనరాశులు, ధాన్యపు రాశులు, రత్నాలు ఇవి కాదండి, పరమాత్మ అనేటువంటి ఒక నిధి. ఆ నిధి ఉన్నటువంటి స్థానం ఏమిటి? తిరుక్కోడూరు. తిరుక్కోడూరులో అవతరించినటువంటి వారెవరు? ఇదిగో మన మధుర కవి ఆళ్వార్లు. అలాంటి ఆ తిరుక్కోడూరు అనేటువంటి దివ్య దేశము ఆర్ అని అందం అతిశయించి ఉండేటువంటి పెరుంబూదూరు, ఆ శ్రీ పెరుంబుదూరు అనేటువంటి దివ్య దేశం. ఇక్కడ అవతరించినటువంటి వారెవరు? అదిగో మన ఎంబెరుమానార్లు అని చెప్పబడేటువంటి మదియారుం ఆండాల్ మధుర కవి ఆళ్వార్ ఇతిరాశారు ఇంగు తోన్నియ ఊరు. ఇలా ఈ పాసురంలో ఆండాళ్ళు అవతరించినటువంటి శ్రీవిల్లిపుత్తూరుని, ఆ మధుర కవి ఆళ్వార్లు అవతరించినటువంటి తిరుక్కోడూరు అనేటువంటి దివ్యదేశాన్ని, ఎంబెరుమానార్లకి అవతార స్థలమైనటువంటి శ్రీ పెరుంబుదూరు యొక్క దివ్యదేశము, ఈ ముగ్గురికి అవతార స్థలాలు అయ్యాయి అని చెప్తున్నారు ఈ పాసురంలో. శ్రీరారుం విల్లిపుత్తూరు అని ఎలా సంపద నిండినటువంటి విల్లిపుత్తూరు, సంపదతో నిండి ఉన్నటువంటి విల్లిపుత్తూరు అని, మంచి సంపత్ సమృద్ధిని కలిగినటువంటి విల్లిపుత్తూరు అని, బంగారము రత్నాలు ముత్యాలు చేరినట్లుగా బంగారు పాదాలను కలిగినటువంటి విల్లిపుత్తూరు నివాసి అయినటువంటి స్వామిని ఎవరు? మన గోదమ్మ. అలా మణివల్లి అనేటట్లుగా స్త్రీరత్నం అని చెప్పబడేటువంటి గోదాదేవిని ముక్తాకారమైనటువంటి జ్యోతిష్ఠిలో అవతరించి ఇక్కరయ్యేరి ఇళైతిరుందేన్ అని ఈ తీరాన్ని చేరి అలిసిపోయాను అనేటట్లుగా ఈ అద్వితీయమైనటువంటి సంసార సాగర తీరాన్ని చేరినటువంటి ముక్తప్రాయుడైనటువంటి మధుర కవి ఆళ్వార్లను కలిగి ఉండటం చేత ఏదా తిరుక్కోడూరు కూడా నిత్యమైనటువంటి సంపదన కలిగినటువంటిది అని, ఇంకా కోవలర్థం పొర్కొడి అని గోకులంలోని బంగారు తీగ అని అన్నారు. ఎవరిని? మన ఆండాళ్ళమ్మే చెప్పింది కదా తిరుప్పావలో, కోవలర్థం పొర్కొడి అని. మణి అయి వానవర్ కన్ననై అని, మణి అని నిత్యసూరి నిర్వాహకుడు అనేటట్లున్న సర్వేశ్వరుణ్ణి కూడా చెప్తున్నది అని చెప్తూ, ఏమిటది? సీర్మలుగు మాయిప్పాడి సెల్వం,
అంటే సంపద నిండి ఉండేటువంటి రేపల్లా అన్నట్లుగా ఆళ్ళవార్లు ఆండాళ్ళు గోపికా భావాన్ని ఆరోపించుకొని భగవద్గుణ అనుభవంతోనే జీవనయాత్ర చేశారు కనుక మలిపుగడ్వన్ కురుగూర్ అని తిరువాయిమతిలో నమ్మాల వారు సాధించినట్లుగా స్థిరమైనటువంటి కీర్తిని కలిగినటువంటి తిరుక్కురుగూరు అనేటట్టుగా కృష్ణుని యొక్క గుణాలతోటి పూర్ణమై ఉండటాన్ని బట్టి చెప్పినట్లు కూడా కావచ్చు అంటున్నారు. ఏం చెప్పారు ఇప్పటి వరకు ఇందులో అంటే బంగారు పాదాలను కలిగినటువంటి తల్లి మన గోదమ్మ. ఎలాంటి ఆవిడ? స్త్రీరత్నము అని చెప్పబడేటువంటి గోదాదేవి. అలాంటి ఆ గోదాదేవి ముక్తాకారమైనటువంటి జ్యోతిష్సుతోటి ఈ సంసార సాగరంలో వచ్చి అవతరించారు. అవతరించి ఏం చేశారు? శ్రీవిల్లిపుత్తూరుకి నిత్యమైన సంపద వలె అవతరించారు. ఎలా అవతరించింది? కోవలర్థం పొర్కొడి అని చెప్పినట్టుగా గోకులంలోని బంగారు తీగ అన్నట్లుగా ఈ శ్రీవిల్లిపుత్తూరులోనే ఒక విలక్షణమైనటువంటి తీగ వలె అవతరించారు. వారు అవతరించిన తర్వాతనే సీర్మలుగు మాయిప్పారు సెల్వచ్చిరు మీరుగాళ్ళని చెప్పినట్లుగా అదిగో ఆనాడు గోపికలందరూ ఉండటం వల్ల సంపద కలిగినటువంటిది రేపల్లె అని చెప్పినట్లుగా ఇక్కడ మన గోదమ్మ అవతరించడం చేత శ్రీరారం విల్లిపుత్తూరు అయింది. ఈ విల్లిపుత్తూరు కూడా అదిగో ఆండాళ్ళు తల్లి కూడా తిరుప్పావై పాసురంలో అదిగో తిరుప్పావై పాసురాలను ఎలా అనుగ్రహించారు? గోపికా భావాన్ని ఆరోపించుకొని భగవద్గుణానుభవంతో జీవన యాత్ర చేయటం వల్ల ఈ శ్రీరారం విల్లిపుత్తూరు అయింది. అదిగో మనం ఎలా అండి? ఏ రీతిగా అంటే మలిపుగడ్ వన్ కురుగూరు అంటే స్థిరమైనటువంటి కీర్తిని కలిగినటువంటి కురుగూరు ఎలా అయింది? అదిగో మన నమ్మాళ్ళ వాళ్ళు ఎప్పుడూ ఆ తిరుక్కురుగూరులోనే వేంచేసి ఉండి భగవద్గుణానుభవం చేయటం వల్ల తిరుక్కురుగూరుకి ఎలా సంపద కలిగిన తిరుక్కురుగూరైందో అలానే బంగారు తీగలాంటి మన గోదమ్మ అవతరించి అక్కడ ఎప్పుడు భగవద్గుణానుభవంతో జీవనయాత్ర సాగించటం వల్ల ఆ శ్రీవిల్లిపుత్తూరు కూడా శ్రీరారం సంపదతోటి ఒప్పారుతూ ఉన్నటువంటి విల్లిపుత్తూరు అయినది మన గోదమ్మ అవతరించటం వల్ల. అలానే సెల్వ తిరుక్కోళూరు, ఈ తిరుక్కోళూరులో అవతరించినటువంటి వారు ఎవరయ్యా అంటే మధుర కవి ఆళ్వార్లు. అక్కడ ఎవరండి? అక్కడ ఉన్నటువంటి సంపద అది కూడా సంపద కలిగినటువంటి తిరుక్కోళూరు. సెల్వం మలిగి అవన్ కిడంద తిరుక్కోళూరు అని సంపద విస్తరించి భగవంతుడు శయనించి ఉన్నటువంటి తిరుక్కోళూరు అని అనటం చేత అక్కడ ఉన్నటువంటి పెరుమాళ యొక్క పేరేమిటి? వైత్తమానిది. ఎందులో తిరువాయిమడిలో చెప్తారు 6, 7, 11వ పాసంలో, 6వ 10లో 7వ తిరువాయిమడిలో 11వ పాసంలో ఈ పేరును కలిగినటువంటి స్వామిని కలిగి ఉండటం వల్ల ఆ ఊరు కూడా తిరుక్కోళూరు. వైత్తమానిదనేటువంటి పెరుమాళకి వాసస్థానం కావటం వల్ల అది సంపద కలిగినటువంటి తిరుక్కోళూరు అయినదండి. అలాంటి వైత్తమానిది అనేటువంటి పరమాత్మ అనే సంపదన కలిగినటువంటిది ఆ తిరుక్కోళూరు. ఆ తిరుక్కోళూరులో అవతరించినటువంటి వారు మన మధుర కవి ఆళ్వార్లు. మూడవ వారెవరు? ఎంబెరమానార్లు. వీరెక్కడ అవతరించారు? ఏరారు పెరుంబూదురు, అందమైనటువంటి పెరుంబుదూరు. ఏమిటట? సౌందర్యము నిండినటువంటి ఎంబెరమానార్లు అవతరించటం చేత అందమైనటువంటి పెరుంబుదూరు అయిపోయిందండి అది. శంకయల్ వావిగల్ సూజువయల్నాళ్ళు శరంద పెరుంబూదూరని ఎర్రని చేపలను కలిగినటువంటి బావుల చేత చుట్టబడినటువంటి పొలాలను కలిగినటువంటిది పెరుంబుదూరు అనే రీతిగా ఆ ఊరిలో ఉన్నటువంటి గొప్పతనం చెప్పబడుతూ ఉన్నదని என்றும் இவை சீராரும் வில்லிபுத்தூர் சீராரும் తిరుక్కోళూరు ఏరారు పెరుంబూదూరు ఎన్నుం ఇవై అని ప్రసిద్ధంగా చెప్పబడేటువంటి ఈ స్థలాలు పారిం. ఈ 3 దివ్యదేశాల్లో ఎవరండి అవతరించింది? పారిల్ మదియారుం ఆండాళ్, మధుర కవి ఆళ్వార్, ఎతిరాసర్ తోన్నియ ఊరు ఇంగు. భగవద్జ్ఞాన పరిపూర్ణముగా ఉన్నటువంటి తదీయ పర్యంతము కూడా ఆయన యొక్క వైలక్షణ్యాన్ని కలిగినటువంటి ఆండాళ్ళు ఈ భూమి మీద అంటే ఏమిటి? భగవద్జ్ఞానము పరిపూర్ణంగా ఉన్నది అని చెప్పారు అంటే
వాళ్ళకి భాగవత్ సంబంధం కూడా చక్కగా తెలిసిన వాళ్ళు అయి ఉంటారు కదా. భాగవతుల వైభవం చక్కగా తెలిసినప్పుడే మన భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం పరిపూర్ణంగా కలిగిన వాళ్ళము అని చెప్తారు. కనుక అలాగా భగవత్ జ్ఞానం పరిపూర్ణముగా కలిగి ఉండి తదీయ పర్యంతం ఆ జ్ఞానము తదీయుల వరకు కూడా కలిగినటువంటి వైలక్షణ్యం, అలాంటి విలక్షణత కలిగినటువంటి ఆండాళ్ళు తల్లి ఈ భూమిలో అవతరించింది. అదిగో శ్రీరారం విల్లిపుత్తూరులో. తర్వాత అదిగో ఆయర కులత్తినిల్ తోండ్రుమ్మణి విలక్కు అని చెప్పినట్టుగా గోకులంలో అవతరించినటువంటి మణి దీపం ఆయనైతే, ఇదిగో వేయర పయంద విలక్కు, వేయర కులంలో పుట్టినటువంటి దీపం మన గోదాదేవి అని. వేయరంటే వైదికోత్తములైనటువంటి బ్రాహ్మణోత్తముల కులంలో పుట్టినటువంటి తల్లి మన గోదమ్మ అని. ఆ గోదాదేవి జ్ఞానంతో సమానమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళైన వారు ఎవరు? మన మధుర కవి ఆళ్వార్లు. వారు అనుగ్రహించినటువంటి గ్రంథం కణ్ణిని తిరుత్తాము. ఏం చెప్పారు వారు ఆ ప్రబంధంలో? దేవుమత్తరియను, మాకు మా ఆచార్యులైన నమ్మాళ్ళవారు తప్ప ఇంకొక దైవాన్ని ఎరుగనండి అని చెప్పినట్టుగా అలాంటి మధుర కవి ఆళ్వార్లు, యతులకు నాదులైనటువంటి రామానుజులు వీరిద్దరూ ఆవిర్భవించినటువంటి స్థలాలు చెల్వ తిరుక్కోడూరు, ఏరారు పెరుంబూదూరు అనేటువంటివి ఈ లోకంలో. అంటే అక్కడ పరమపదంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇంగు అవతరిస్తారు. పెరుంబూదూరు తోందియ ఊరు ఇంగు అన్నారు కదా. వారు మనకి దర్శనమిచ్చినటువంటి స్థానాలు ఇవి అని చెప్పడం వల్ల ఎక్కడో పరమపదంలో ఉన్నటువంటి వారు ఇదిగో ఇక్కడికి వచ్చి అవతరించారు వీరు అని స్ఫురిస్తోంది మనకు. యదా అవతారాత్ మధురా మురారే రామస్య సాకేతపురీచ యద్వత్ తదా యతీంద్రస్య సతాం ఉపాస్య పుణ్య మహాభూతపురీ బభూవ అని. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం వల్ల మధుర, రామచంద్రుడి యొక్క అవతారం వల్ల సాకేత నగరం ఏ విధంగా పుణ్యాలు కలిగినటువంటివి అయ్యాయో అదే రీతిగా శ్రీపెరుంబూదూరు కూడా యతీంద్రుల యొక్క అవతారం చేత చాలా పవిత్రమైనదిగా అయిపోయింది అని చెప్తున్నారు. ఈ 33వ పాసురంలో మధుర కవి ఆళ్వార్ల యొక్క, ఆండాళ్ళు తల్లి యొక్క, యతినాథులైనటువంటి ఎంబెరుమానాల యొక్క అవతార స్థలాలను తెలియచేసినటువంటి మనవాడ మామూలు. తర్వాత 34వ పాసురంలో ఏం తెలియచేస్తూ ఉన్నారట? ఏం తెలియచేస్తున్నారట ఈ 34వ పాసురంలో? అంటే ప్రారంభంలో ఏం చెప్పారు? ఆళ్వార్గల్వాజి అరుళిచ్చేయల్వాజి అని చెప్పారు కదా. అలా అంతమిజాల్ నర్కలైగల్ ఆయిందురైత ఆళ్వార్గల్ అని ఆరంభించిన రీతిలోనే ఉత్తరోత్తరం అంటే ఆళ్వార్లు బాగుండాలి, వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలు ఎప్పుడూ బాగుండాలి అని మంగళాశాసన పాసురాన్ని చెప్పినటువంటి మనవాడ మామూలు. ఆ తర్వాత అసలు ఆళ్వార్లు ఆరంభంలో ఏం చెప్పారు? ఆడవాళ్ళు బాగుండాలి, వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలు ఎప్పుడు వైభవాన్ని కలిగి ఉండాలి అని చెప్పారు కదా మనకి మనవాడ మామూలు. ఎన్నో పాసరంలో 2వ పాసరంలోనే చెప్తారన్నమాట. అలాంటి ఆడవాళ్ళు 3వ పాసరంలో చెప్పారు. ఆ తర్వాత ఏం చెప్పారు? అసలు ఈ లోకంలోకి వచ్చి ఆళ్వార్లు అవతరించడానికి కారణము అంతమిజాల్ నర్కలైగల్ ఆయందు ఉరైత ఆళ్వార్గల్. అందమైనటువంటి తమిళ భాషలో మనందరినీ ఉజ్జీవింప చేయటానికని ఈ లోకంలోకి వచ్చి అవతరించి దివ్య ప్రబంధాల్ని అనుగ్రహించారు అని చెప్పినట్లుగా అదే రీతిగా ఉత్తరోత్తరం వారి యొక్క అవతార క్రమాన్ని మనకి ఇప్పటి వరకు అనుగ్రహించినటువంటి మధుర కవి ఆళ్వార్లు వారు ఏ మాసంలో అవతరించారు, ఏ నక్షత్రంలో అవతరించారు, ఏ ఊర్లో అవతరించారు, ఆ విషయాలన్నీ తెలియచేసినటువంటి మనవాడ మామూలు ఈ పాసనలో ఇంకా ఏం చెప్తూ ఉన్నారు? తాజ్వాదుమిల్ గురవరతాం వాడి ఏష్పారుం ఉయ్య అవరగల్ ఉరైత వైగలతాం వాడి. తాజ్వాదుం ఇల్ తక్కువతనం లేనటువంటి గురవరతాం వాడి. ఇదిగో ఆ ఆళ్వార్లు అందించినటువంటి దివ్య ప్రబంధాలకి వ్యాఖ్యానాలని అందించారే ఆ ఆచార్య పురుషులంతా కూడా వాళ్ళు బాగుండాలి. ఏష్పారుం ఉయ్య అవరగల్ ఉరైత వైగలతాం వాడి.
7 లోకాలు ఉజ్జీవించేటట్లుగా వారు ఆ దివ్య ప్రబంధాలకి అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు బాగుండాలి అని కోరుకుంటున్నారు ఈ పాసురంలో. అదే పాసురం. ஆழ்வார்களேத்தம் அருளிச்சேலேத்தம் தாழ்வாதும் இன்னி அவைதாம் வளர்த்தோர் ஏற்பாரும் உய்ய அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் ஒய்யமறியா పగర్వోం వాయందు. ఆళ్వార్గల్ చేత్తం, ఆళ్వార్ల యొక్క మహిమను అరుళిచ్చేయల్ చేత్తం, వారు కృపతో అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధముల యొక్క మహిమను తాழ்வும் అదువు ఇంది ఏ కొరత లేకుండా ఉండేటట్లు అవైతాన్ వళర్తో ఆ దివ్య ప్రబంధాలను వృద్ధి చేసినటువంటి అవరగల్ ఆ ఆచార్యులు ఏష్పారం ఉయ్య ఈ సప్తద్వీపాలలో ఉన్నటువంటి జనులంతా కూడా ఉజ్జీవించేటట్లుగా చైదా అనుగ్రహించినటువంటి వ్యాఖ్యైகள் వ్యాఖ్యానాలు ఉళ్ళదు ఎల్లాం ఉన్న వాటిని అన్నింటినీ గూర్చి వయ్యం భూలోకంలోని వాళ్ళు అరియా తెలిసేటట్లు వాయంద పగర్వం ఔచిత్యాన్ని కలిగినటువంటి వాళ్ళమై చెప్తాము. అంటే ఏమిటి? ఆడవాళ్ళ యొక్క వైభవాన్ని, వారు అందించేటువంటి దివ్య ప్రబంధాల వైభవాన్ని ఏ కొరత లేకుండా, అదిగో ఆడవాళ్ళు అందించేటువంటి దివ్య ప్రబంధాలలో ఉన్నటువంటి అర్థాలకి ఏ కొరత లేకుండా పరిపూర్ణంగా ఆ అర్థాలను తెలియచేసేటట్లుగా ఉన్నటువంటి ఆ దివ్య ప్రబంధముల వ్యాఖ్యానాలని ఈ సప్తద్వీపాలలో ఉన్నటువంటి జనులంతా కూడా వాటన్నిటిని గ్రహించి ఉజ్జీవించేటట్లుగా ఈ పూలు అందరికీ తెలిసేటట్లుగా మేము ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్లుగా తెలియచేస్తాము అంటున్నారు ఈ ప్రాసంలో. ఆళ్వార్గల్ చేత్తం. ఏమిటి ఆళ్వార్లకు ఉన్నటువంటి గొప్పతనం అంటే తమ యొక్క ప్రయత్నంతో సాధించిన జ్ఞానాన్ని కలిగినటువంటి వాళ్ళు ఋషులు. కానీ మన ఆళ్వార్లు ఎలాంటి వాళ్ళు? భైరవర మదినలం అంటే అజ్ఞానం ఏమాత్రము లేని భక్తి రూపాపన్న జ్ఞానాన్ని భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి పొందినటువంటి వాళ్ళు. అంటే భగవంతుడే అనుగ్రహంతో వీళ్ళకి ఆ భక్తి రూపముగా ఉన్నటువంటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తే పొందినటువంటి వాళ్ళు. అలాంటి వైభవాన్ని కలిగినటువంటి వాళ్ళు ఆళ్వార్లు అని. అందువల్ల తాము ప్రాప్య సిద్ధిని ఫలాన్ని పొందినప్పుడు పొందుతాము అని సహించి ఉండి లోక వ్యవహారాల్లో కూడా దృష్టి పెట్టకుండా ఎల్లాం కన్నన్, అదిగో మాకు అన్ని సమస్తము ఆ కన్నపిరానేనండి అని తిరువాయిమొழிలో మన నమ్మాళ్ళ వాళ్ళు గుండం సోరం అనేటువంటి పాసనలో ఎల్లాం కన్నన్ అని చెప్పినట్లుగా ఆ శ్రీయప్పతి యొక్క నామాలనే అనుసంధిస్తూ, అదిగో అక్కడ ఉన్నటువంటి పక్షులు కూడా ఎలా ఉంటాయట, ఆ తిరుక్కురుగురులో ఉన్నటువంటి పక్షులు ఉండరియాళ్ళు ఉరక్కం పేనాళ్ళ ఆ భగవంతుడి యొక్క నామాలనే అనుసంధానం చేస్తూ నిద్రలేస్తాయి అని చెప్పినట్లుగా యావయ్యం తిరుమాల్ నామంగళే కూవియజం. అక్కడ ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఆ తిరుమాల్ నామాలనే కూవి అదిగో కూస్తూ యజుం నిద్రలేస్తాయి అని చెప్పినట్లుగా అలానే ఉండరియాల్ ఉరక్కం పేనాళ్ళు అంటారు తిరునెడుందాండగంలో. అంటే తిని ఎరుగదు, నిద్ర ఉండు అరియాలు తినటము తెలియదు, ఉరక్కం పేనాలు నిద్ర నువ్వు కోరుకోదండి మా అమ్మాయి అని తల్లిగారు చెప్పినట్లుగా తిరుమంగయ్య ఆళ్వార్ నాయక విషయంలో. తర్వాత పందోడు కజల్ మరువాల్ అని బంతి పూల చెండు అనేటువంటి లీలోపకరణాలని ఆదరించదండి మా అమ్మాయి అని పెరియ తిరుమజిలో చెప్పినట్లుగా ఇలాగా ఆళ్వార్లందరూ కూడా ఎలా ఉన్నారు? ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలనే ధారక పోషక భోగ్యాలుగా కలిగినటువంటి వాళ్ళై ఆయనకు విశ్లేషాన్ని అరక్షణం కూడా సహించి ఉండలేని స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళై మాగ వైగుందం కాన్వదర్కు ఎన్ మనం ఏకం వెన్నుమని ఎప్పుడూ ఆ గొప్పదైనటువంటి వైకుంఠాన్ని దర్శించాలని నా మనసు తహతహలాడుతున్నది అని ఆళ్వార్లు ఇదిగో తిరువాయిమొழிలో మన నమ్మాళ్ళవార్లే నా మనసు ఎప్పుడూ శ్రీ వైకుంఠాన్ని ఎప్పుడు సేవిద్దామా అని భావిస్తూ ఉన్నదయ్యా, తహతహలాడిపోతూ ఉన్నదయ్యా అని. వానులగం తెలిందే తెలిందే ఎండ్రు ఎయిదువన్ అని ఈ సంసారంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ తీరి ఆ పరమపదాన్ని ఎప్పుడు నేను చేరగలనయ్యా,
అని తిరుమంగయ్యాళ్వారు పాడినట్టుగా ఎప్పుడు భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని పాడటం, శ్రీవైకుంఠానికి ఎప్పుడు చేరదామా అనేటువంటి మనోరథాన్ని కలిగినటువంటి వాళ్ళై దాన్ని పొందటం కోసమని భగవంతుణ్ణి అడ్డుకొని నిర్బంధించి పొందవలసినటువంటి పరమభక్తిని కలిగినటువంటి వాళ్ళై ఉండటం, ఇది ఆళ్వారుగల్యత్వం, ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనము. అంటే ఋషులు ఉన్నారంటే వాళ్ళు తమ యొక్క స్వప్రయత్నంతో భగవంతుణ్ణి పొందటానికి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు. కానీ ఆళ్వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. ఎలాంటి వాళ్ళు వీళ్ళు అంటే ఆ భగవంతుడి యొక్క నిర్హేతుక కృపతోటి భక్తి రూపముగా కలిగినటువంటి గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ఇదిగో అన్నీ మాకు సర్వస్వము సర్వేశుడే అని భావించేటువంటి వాళ్ళు, నిద్రపోవటము తెలియదు, ఆకలి తెలియదు అన్నట్లుగా ఉండేటువంటి వాళ్ళు, లీలోపకరణాల మీద ఆధారము లేనటువంటి వాళ్ళు, ఒక్క క్షణం ఆయనక విశ్లేషాన్ని సహించి ఉండలేనటువంటి వాళ్ళు, ఎప్పుడు ఆ శ్రీవైకుంఠాన్ని చేరదామా దర్శిద్దామా అని నా మనసు తహతహలాడుతూ ఉన్నదని చెప్పేటువంటి వాళ్ళు, అలా ఈ సంసార దుఃఖాన్ని తీరి ఎప్పుడు మేము పరమపదాన్ని పొందగలము అని భావించేటువంటి వాళ్ళు కనుక ఇదిగో వాళ్ళది ఇదే ఆళ్వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం. సరే, అరుళిచ్చేయల్యేత్తం వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలకి ఉన్నటువంటి వైభవం ఏమిటయ్యా అంటే, అరుள் కొండు 1000 ఇంతమిటి పాడినాన్ అని చెప్పినట్లుగా భగవంతుడి యొక్క కరుణతోటి 1000 తీయని ద్రావిడ పాసురాలని పాడారు నమ్మాళ్వార్లు అనేటువంటి రీతిలో ఆ భగవద్ అనుగ్రహం మూలంగా లభించినటువంటి దివ్యమైనటువంటి చక్షువు ద్వారా అవావిల అందాది, అవావిల్ అందాది అంటే భక్తి ఎలా రాశారయ్యా ఆ పాసురాల్ని మన నమ్మాళ్వార్లు అంటే, భక్తి బలాత్కరించటం వల్ల ఆ భక్తి ఆళ్వారే మీరు ఇంకా పాడండి 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 అని భక్తి బలాత్కరించడం వల్ల ఆళ్వార్లు పాడారు. అలా ఏర్పడినటువంటి ప్రబంధం ఆళ్వాళ్ళ యొక్క భక్తి బలాత్కరిస్తే ఆళ్వాళ్ళ యొక్క శ్రీ సూక్తుల ద్వారా బయటికి వచ్చినటువంటి ప్రబంధం, అవతరించినటువంటి ప్రబంధం ఈ తిరువాయిమొഴി ప్రబంధం. అది కూడా ఎలా ఉంటుంది, భగవంతుణ్ణి మాత్రమే ప్రధాన లక్ష్యం, భగవంతుడి వైభవాన్ని తెలియచేయటమే ప్రధాన ఉద్దేశ్యంగా కలిగినటువంటిది, విలక్షణమైనటువంటి భోగ్యమైనటువంటి సులభముగా తెలియవలసినటువంటి అర్థాలన్నిటినీ తెలియచేసేటువంటిదిగా ఉంటుంది, భగవంతుడి యొక్క ప్రీతికి కారణమైనట్లుగా ఉంటుంది, సంసారాన్ని పోగొడుతుంది, శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చేదిగా ఉండటం. ఇది ఆళ్వాళ్ళ యొక్క శ్రీ సూక్తులకి ఉన్నటువంటి గొప్పతనం. ఇవే కదా మిగిలిన వాటన్నింటికి అంటే కూడా ఈ తిరువాయిమొഴിకి ఉన్నటువంటి గొప్పతనము అని చెప్తూ తాజ్వాదుం ఎన్ని అవైతాన్ వలర్తోరు. ఇదిగో ఇలాంటి వైభవాన్ని కలిగినటువంటి దివ్య ప్రబంధాలైతే వీటి యొక్క వైభవాన్ని ఏ కొంచెము కూడా తక్కువదనం కలగకుండా వృద్ధి చేసినటువంటి వారు ఎవరయ్యా అంటే మన పూర్వాచార్యుడు. ఇలా తాజ్వాదుం ఎన్ని అవైతాన్ వలర్తోరు, ఇలాంటి వైలక్షణ్యం కలిగినటువంటి ఆళ్వాళ్ళ యొక్క విలక్షణ ప్రమాణాలను చెప్పబడేటువంటి ఆళ్వాళ్ళ యొక్క శ్రీ సూక్తుల వైభవాన్ని ఏ కొంచెము దోషం కూడా, దోష లేశం కూడా లేకుండా ఉండే రీతిలో వాటిని వర్ధిల్ల చేస్తూ ప్రోవటం అనేటువంటిది. అంటే అంటే ఏమిటి దోషాలు లేకుండా చేయటం అంటే, వక్తృవైలక్షణ్యంలో కానీ, ప్రబంధ వైలక్షణ్యంలో కానీ, ప్రతిపాద్య వైలక్షణ్యంలో కానీ ఉన్నదానిని దేనిని సంకోచింప చేయకుండా ఒకటిని 10గా చేసి వర్ధిల్ల చేసి తదేక పరులై ఉండటం. ఇది ఆ ఆచార్యుల యొక్క వైభవం. అదిగో తాజ్వాదుమిల్ గురవర్, తక్కువతనం ఏమీ లేనటువంటి వారండి ఈ ఆచార్య పురుషుడు. ఏమిటి తక్కువతనం లేదు వారికి? అదిగో ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల యొక్క వైభవాన్ని ఏ మాత్రము తక్కువ చేశారు అనేటువంటి తక్కువతనం లేనటువంటి వారు. ఏమిటి ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధాలకు ఉన్నటువంటి గొప్పతనము? ఏమి తక్కువతనం చేయలేదండి. ఆ వక్తృవైలక్షణ్యం అంటే ఆ ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల వైభవాన్ని చెప్పడంలోనూ ఏ తక్కువతనాన్ని చూపించలేదు. ఆ తర్వాత ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధంలో ఉన్నటువంటి విషయాలని, ఆ ప్రబంధం యొక్క విలక్షణతను తెలియచేయటంలోనూ తక్కువతనం లేదు. ఆ ప్రబంధంలో ఉన్నటువంటి ప్రతిపాదించబడినటువంటి సర్వేశ్వరుడి విషయంలోనూ ఏ తక్కువతనాన్ని చూపించకుండా ఆళ్వార్లు ఏ భావముతోటి ఎంత గొప్ప వైభవంగా ఆ ప్రబంధాలని అనుగ్రహించారో
ఆ వైభవం మొత్తం పరిపూర్ణంగా తెలిసేటట్లుగా ఏమాత్రం విషయంలో సంకోచం లేకుండా ఒక విషయం ఉంటే 10 రీతులుగా దాని యొక్క వైభవాన్ని వర్ధిల్ల చేసినటువంటి వాళ్ళు కనుక వీళ్ళు తాజ్వాదుం ఇల్గురవర్ అని ఏ దోషము లేనటువంటి వారు. అలాంటి వారు వళర్తారు అని చెప్పడం వల్ల ఎంతమంది అండి? అనేక మంది. ఇక వీటిని వృద్ధి చేసినటువంటి వాళ్ళు కూడా వీటిని తమ యొక్క వ్యాఖ్యానాల ద్వారా వర్ధిల్ల చేశారు. అందువల్ల ఏష్పారుం ఉయ్య அவர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் ஒய்யம் అయ్య పగర్వోం పాయందు అంటూ ఇందువల్ల ఏష్పారుం ఉయ్యై అంటే 7 లోకాలు ఉజ్జీవించేటట్లుగా అని చెప్పడంలో ఉయ్యలాం అంటే ఉజ్జీవించవచ్చునని ఉలగుయ్య ఉంబరగల్ కేట్టుయ్య అని ఈయల శాస్త్రలో చెప్పినట్లుగా లోకమంతా ఉజ్జీవించేటట్లు, లోకంలో ఉన్న వాళ్ళు ఉజ్జీవించేటట్లు, ఆ నిత్య సూర్యులు కూడా ఆ పరమపదంలో ఈ దివ్య ప్రబంధాన్ని విని ఉజ్జీవించేటట్లు అని చెప్పినట్లుగా ఎలాంటి శ్రీ సూక్తులు కలిగినటువంటిదండి ఆ తిరువామిడి. చెవికి శంసులు, చెవికి తీయనైనటువంటి అందమైనటువంటి వాక్కు, అది ఆ చెవికి ఉజ్జీవనము అనేటట్లుగా అలాంటి వీటికి మూల ప్రమాణాలు అయినటువంటి ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తులు ఉంటాయి కనుక ఆ రీతిలోనే వాటిని అనుసరించి ఖ్యాతి లాభ పూజలను ఆశించకుండా ఇదిగో ఈ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తే ఏదో తమకి కొంత కీర్తి లభిస్తుందని కానీ, ఇదిగో కొంత మాకు లాభం లభిస్తుంది అని కానీ, ఇదిగో గౌరవం లభిస్తుందని కానీ ఆశించకుండా అనుగ్రహించినటువంటి వారు మన పూర్వాచార్యులు. అలాంటి వాటిలోని గొప్ప అర్థాలని అందరికీ తెలిసేటట్లుగా, అందరూ ఉజ్జీవించేటట్లుగా గొప్ప ప్రయోజన తత్పరత వల్ల ఏష్పారుం ఉయ్య அவர்கள் உரைத்த வைகள் தாம் வாழி செய்யமரை தன்నుடనే చేరిందు అని ప్రారంభించి అనుగ్రహించినటువంటి రీతిలోనే వారి విశ్వాసానికి అనుగుణంగా వేద తాత్పర్యాలని సమన్వయం చేస్తూ అర్థాన్ని ప్రతిపాదించడం వల్ల ముఖ్యతమైనటువంటి ప్రమాణాలుగా లోకంలో ఉన్న వాళ్ళందరికీ పరిగ్రాహ్యాలు స్వీకరించదగినటువంటివిగా ఉండి అందరికీ ఉజ్జీవన హేతువులయ్యాయి ఈ వ్యాఖ్యానాలు. ఏమిటై అవர்கள் செய்த வியாக்கியைகள் உள்ளதெல்லாம் అని వాళ్ళు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు అంటే వ్యాఖ్యానాలు అనేకం ఉండటం వల్ల అదిగో ఎందుకండి అనేక మంది ఆచార్యులు కొన్ని ప్రబంధాలకి అనేక మంది, ఇప్పుడు కంటిన్యూస్ ఇస్తాం ఉన్నది 5 వ్యాఖ్యానాలు ఉంటాయి, 5 ఆచార్య పురుషులు అందించి. ఎందుకండి అలాగా అంతమంది ఎందుకు? ఎవరో ఒకరు అనుగ్రహిస్తే సరిపోతుంది కదా. ఎందుకు వ్యాఖ్యైகள் అనేక వ్యాఖ్యానాలు అంటే మందబుద్ధులైనటువంటి వాళ్ళకి విశ్వాసానికి కారణమయ్యే ఉంటాయి కదా. అంటే ఒక్కొక్కళ్ళు చేసినటువంటి విషయంలో విశ్వాసం కలిగే అవకాశం ఉన్నది కనుక వారు చేసినటువంటి ఈ అనేక వ్యాఖ్యానాలు ఇవి అనేటువంటి విషయాన్ని ఈ పిళ్ళాన్ వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి ప్రబంధాలకి సరిపోయేటట్లుగా ఉన్నాయి అని ఆ విషయాన్నే உள்ளதெல்லாம் ஒய்யம் அறிய பகரவோம் அகல் ஞானத்தவர் அறிய நெறியெல்லாம் எடுத்துరైతా అని తిరువాయిమొழிలో మన నమ్మాళ్ళవారు చెప్పినట్లుగా ఏం చెప్పారు? విశాలమైనటువంటి భూమండలంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేటట్లుగా సన్మార్గాన్ని అందరికీ వివరింప చేస్తామని చెప్పినట్లుగా రమ్మన్నాడా చెప్పినట్లుగా సంసార యొక్క దుర్గతిని చూసి ఒకదాంట్లో కాకపోయినా వేరొక దానిలో అయినా ఆసక్తి, రుచి, విశ్వాసము కలుగుతాయేమో అని ఇంతమంది ఆచార్య పురుషులు అన్ని గ్రంథాలకి అర్థాలని చేతనులందరూ తెలుసుకొని ఉజ్జీవించేటట్లుగా చెప్పగలము అని సంకల్పించుకొని చెప్పినటువంటివి. వీరి అమోఘమైనటువంటి సంకల్పం ఉండే తీరు ఇది. ఏమిటి వారి యొక్క సంకల్పం? ఏదో ఒకరి వ్యాఖ్యానం నచ్చలేదా, ఇంకొకరి వ్యాఖ్యానం ఏదో ఒక దాంట్లో వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది కదా అనేటువంటి అమోఘమైనటువంటి సంకల్పంతో అనుగ్రహించారు అని, ఈ రీతిగా వీళ్ళు ఈ ప్రబంధాలకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు అనే సంప్రదాయాలు సంకోచాన్ని పొందకుండా
వాటన్నిటినీ తెలిసినటువంటి వాళ్ళు ఆదరించి తరించేటట్లుగా అనుగ్రహిస్తున్నారు అని అది కూడా భావంగా చెప్పుకోవచ్చు అని ఆ తర్వాత పాసురంలో ఏం చెబుతున్నారు? ఆళ్వార్గளையும் அருளிச் செயல்களையும் தாழ்வாக நினைப்பவர்கள் தாம் நரகில் வேள்வார்கள் என்று நினைத்து நெஞ்சே ఎప్పుడుదుం నీ అవరపాల్ సెన్ననుగా పూసిచ్చిరే. అదిగో అలాగా ఆళ్వార్గளையும் పొయ్గై ఆళ్వారు మొదలైనటువంటి 10 మంది ఆళ్వార్ను వాళ్ళు అనుగ్రహించినటువంటి అరుళిచ్చేయగలయం వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల్ని తాழ்வாக నిனைப்பவர்கள்தாం తక్కువగా భావించి లెక్కించేటువంటి వాళ్ళు నరకిల్ వీజ్వార్గల్ ఎన్ను అని నిனைత్తూ నరకంలో పడిపోతారు వాళ్ళు అని భావించి నెంజే మనస్సా నీ అవరపాల్ సెన్ననుగా ఎప్పుడు కూసిత్తిరి. నువ్వు వాళ్ళ విషయంలో ఎలా ఉండాలో తెలుసా? భాగవత ఆచార్యులని పురస్కరించుకొని ఉద్యోగించాలని తలుస్తూ ఉంటావు కదా నువ్వు. కాబట్టి అలాంటి ఆచార్య పురుషుల విషయంలో వాళ్ళని దరిచేరటానికి ఎప్పుడు నువ్వు సంశయించి సంచరించమ్మా. ఎలా పడితే అలాగా వెళ్ళి వాళ్ళ దగ్గర సంచరించుకు, నువ్వు చాలా జాగ్రత్తగా సంచరించుకో వాళ్ళ విషయంలో అంటున్నారు. ఏమిటి? ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల యొక్క వైభవాన్ని చక్కగా దివ్య ప్రబంధాలను ఎవరైతే తక్కువగా భావిస్తారో వాళ్ళు నరకంలో పడిపోతారమ్మా. అలాంటి అలాంటి భాగవత ఆచార్యులను పురస్కరించుకొని ఉద్యోగించాలని తలుస్తున్నావు నువ్వు. కాబట్టి నువ్వు అలాంటి వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళకమ్మా అని చెప్తున్నారు ఈ పాసురంలో. 35వ పాసురంలో మనవాళ్ళ మామూలు ఏమిటి చెప్తున్నారు ఇందులో? అందరూ ఆళ్వార్గళేత్తుం మరుడిచ్చేలేత్తుం తాழ்వాదుం ఇన్ని అవైతాన్ వళర్త్యం అని అనుగ్రహించినటువంటి వాళ్ళకి, వారి దివ్య ప్రబంధాలకి అతిశయాన్ని కలిగించేటువంటి వాడుగా ఉండాలి మన యొక్క స్వభావం. కానీ ఆ విధంగా చెయ్యకుండా తమ యొక్క అల్పమైనటువంటి బుద్ధితోటి వాటిని అవమానించేటువంటి వాళ్ళు అధోగతిని పొందుతారు. అంటే ఆళ్వార్ల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాల గొప్పతనాన్ని చక్కగా తెలుసుకొని మనం ఆనందించాలి. అలా కాకుండా మనం అల్పమైనటువంటి బుద్ధితోటి వాటిని అవమానిస్తే కనుక వాళ్ళు అధోగతిని పొందుతారు. కనుక వాళ్ళు విడువతగినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళని జోలికి నువ్వు వెళ్ళకు అని తన మనస్సును గురించి ఆళ్వాళ్ళ యొక్క దివ్య ప్రబంధాలను ఎవరైతే ఆదరించరో వాళ్ళని సమీపించి ఉండకమ్మా మనసా అని చెప్తున్నారు ఈ పాసురంలో మనవాళ్ళ మామూలు. ఆళ్వార్గళయం అరుడిచ్చేయగళయం అని ఆరంభించి ఆళ్వార్లు అంటే ఏమిటి? మునిగినటువంటి వారు. ఎందులో మునిగారంటే వీళ్ళు మునిగినటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమని కిందకి దిగి, అంటే ఈ లోకంలోకి వచ్చి ఉయిరడిప్పాన్ ఎన్నిన్న యోనియుమాయ్ పిరందాయ్ అని నమ్మాల వాళ్ళు. భగవంతుని ఏవయ్యా జీవుల్ని రక్షించడం కోసమని ఎన్నిన్న యోనియుమాయ్ పిరందాయని, పరమాత్మ ఎన్ని యోనిలలో జన్మించావయ్యా, ఎన్ని జాతులలో పుట్టావు అని పరమాత్మని నమ్మాల వాళ్ళు ప్రార్థించినట్లుగా ఇదిగో ఈ ఆళ్వార్లు కూడా మనల్ని ఉజ్జీవింప చేయడం కోసమని ఆ లోకంలోంచి ఈ లోకంలోకి వచ్చి దిగి అవతరించినటువంటి వారు. యోగినః సర్వయోనిషు అని యోగులైనటువంటి వాళ్ళు అన్ని జాతులలోనూ జన్మిస్తారని చెప్పినట్లుగా ఇక్కడ యోని అని చెప్తే ఏమిటట? బ్రాహ్మణాది జాతులను అన్నింటినీ, అంటే ఒక బ్రాహ్మణ జాతి మాత్రమే కాదండి, అన్ని జాతులని మనం స్వీకరించాలి అని చెప్తూ కులం తాంగు జాతికల్నాలిలు అని ఇదిగో కులాలను ధరించే బ్రాహ్మణాది జాతులు 4 అని చెప్పినట్టు. ఏమిటి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇలా 4 జాతులలో ఉన్న వాళ్ళందరూ కూడా సర్వేశ్వరక అరుళిచ్చేయగలరు. సర్వేశ్వరక దివ్య సంకల్పముతోటి ఛాయికరకం అంటే చలువ పందిళ్లలో పెట్టేటువంటి చల్లని నీటి గుండెగలాగా అందరూ ఉజ్జీవించేటట్టుగా అందరికీ సులభమైనటువంటి ద్రావిడ భాషలో పన్నీయ తమిజమాలయ అనేటువంటి రీతిలో ఆళ్వార్ల మూలంగా అవతరించినటువంటివి. ఏం చెప్పారు ఇప్పటి వరకు కూడా? ఓ పరమాత్మ, నువ్వు జీవులను ఉజ్జీవింప చేయడం కోసమని ఎన్నెన్ని రీతులుగానో అవతరించావయ్యా. అదే రీతిగా ఆళ్వార్లు కూడా తమ యొక్క గొప్పతనాన్ని తగ్గించుకొని ఈ లోకంలోకి వచ్చి
ఈ జీవులలో ఒకరుగా తాము అవతరించి ఎందుకు అవతరించారు? ఈ లోకంలో ఉన్న వారిని ఉజ్జీవింప చేయటం కోసం. అలాగా అవతరించి ఎలాగా అంటే చలువ పందిళ్లలో పెట్టేటువంటి చల్లని నీటి గుండిగ వల్ల ఆ దారిన బాగా దప్పిక కొని ఆ మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళందరికీ కూడా ఆ చలవ పందిళ్లలో ఉన్నటువంటి ఆ చల్లని గుండిగలలో ఉన్నటువంటి తీర్థం ఎలా అయితే వారి యొక్క తాపశాంతిని దప్పికని తీరుస్తాయో, అలానే ఈ సంసారం అనేటువంటి సముద్రంలో పడి తప్తులై ఉన్నటువంటి జీవులకు చల్లటి పందిళ్ల వలె ఉండేటువంటి దివ్య ప్రబంధాలు. ఎలాంటివి? చల్లని పన్నీయ తమిజుమాలై అందమైనటువంటి ద్రావిడ భాషలో అనుగ్రహించినటువంటి ఆ దివ్య ప్రబంధాలు అనుగ్రహించినటువంటి వారు ఎవరయ్యా అంటే మన ఆడవాళ్ళు. అలా అవి ఎవరి ద్వారా అవతరించాయని దివ్య ప్రబంధాలు? ఆడవాళ్ళ యొక్క ద్వారానే. అలాగా సర్వ సులభమైనటువంటి అర్చారూపంలో అన్ని దివ్య దేశాలలోనూ గొప్పదైనటువంటి అసంఖ్యాకమైనటువంటి కళ్యాణ గుణాలతోటి అందరూ ఆశ్రయించటానికి తగినట్లుగా వేంచేసి ఉండేటువంటి సర్వేశ్వరు యొక్క వైభవాన్ని ప్రతిపాదిస్తూ ఉంటాయి మన ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలు. అలా సెంతమిజు వేదం అని చెప్పినట్టుగా అందమైనటువంటి ద్రావిడ వేదం అనేటట్లుగా ఉన్నటువంటి ఈ ద్రావిడ వేదాలు, వాటికి అంగాలు ఉపాంగాలు అయినటువంటి దివ్య ప్రబంధాలు, వీటిని తాజ్వాగా నినైక్కి తక్కువగా భావించడం అంటే ఏమిటట? ఇటువంటి గొప్పతనాన్ని తెలియక అంటే ఇవన్నీ సర్వేశ్వర యొక్క వైభవాన్ని తెలియచేసేటువంటివేనండి. ఈ దివ్య ప్రబంధాలు అనేటువంటి వైభవాన్ని తెలియక ఆ దివ్య ప్రబంధాలని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల యొక్క జన్మను మాత్రము భాషను మాత్రమే ఆలోచిస్తూ తక్కువ బుద్ధితోటి తలచేటువంటి నీచులు అయినటువంటి వాళ్ళు. ఎలాగా? సద్య చండాలు అంటే వెంటనే అలాంటి భావన వాళ్ళకి కలిగిందంటే వాళ్ళు చండాలతో సమానమేనండి. మానసైహి అంత్యజాతితం అని ఏమిటి? బయటికి ఏ బ్రాహ్మణ కులంలో పుట్టినప్పటికీ కూడా ఆడవాళ్ళు ఏంటండి అంత తక్కువ జాతిలో పుట్టినటువంటి ఆడవాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలని మనం ఆదరించడం ఏమిటండి? అనుగ్రహించినటువంటి వారు ఎలాంటి వారు, ఆడవారు ఏ జాతిలో పుట్టారు అనేటువంటి ఇలాంటి భావన కలిగితే కనుక వెంటనే వాడు పుట్టినది బ్రాహ్మణ కులంలో అయినప్పటికీ కూడా వాడు చండాలుడే అయిపోతాడండి. వాడు సద్య వెంటనే మానసైహి అంత్యజాతితం. శారీరకంగా బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు, కానీ మానసికంగా మాత్రం ఆయన అంత్యజాతి చెందినటువంటి వాడు అయిపోయినట్లుగా. మానసికంగా అపచారపడితే తక్కువ జాతిని పొందుతారు అని చెప్పినట్టు ద్రవ్య భాషా నిరూపణ సమం ఇన్బమారిల్ ఆరాయిత్యం అని ఆచార్య హృదయంలో నాయనాలు సాయించినట్లుగా ద్రవ్యాన్ని కానీ భాషను కానీ పరిశీలనతోటి పెరుమాళ్ళు ఏం చేశారు? ఏ ద్రవ్యం అండి? వెండ, బంగారమా, పంచలోహాల, చిత్రపటమా, ఇత్తడ ఏమిటి అని ఆ ద్రవ్యాన్ని పరిశీలించడం వల్ల అదిగో ఏ భాషలో అనుగ్రహించారండి ఈ ప్రబంధాలు? ద్రావిడమా అని భాషని ఆలోచించడం వల్ల ఇన్బం ఆరిల్ ఆరాయిత్యం అని అలాంటి ద్రవ్య భాషా పరిశీలనంతో సమానమైనటువంటి దోషం నమ్మాళ్ళ వాళ్ళని గూర్చినటువంటి జాత్యాది విచారం అని వాడు చెప్పినట్లుగా నమ్మాళ్ళ వాళ్ళు శూద్ర కులంలో పుడితే వారు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధ విషయంలో మనకెందుకండి ఇంత అనుగ్రహం చూపించాలి, ఇంత ఆదరణ చూపించాలనే భావన? ఈ ప్రబంధం యొక్క వైభవాన్ని తెలుసుకోకుండా ప్రబంధాన్ని అనుగ్రహించినటువంటి ఆ నమ్మాళ్ళ వాళ్ళు ఫలానా జాతిలో పుట్టారు అని భావిస్తే అదిగో ఎలాంటి దోషం కలుగుతుందో. అదిగో ఈ సంతమిజు వేదం తాజ్వాగా నినైకి వీటిని తక్కువగా భావించడం అంటే వాటిని అనుగ్రహించినటువంటి ఆళ్వార్ల విషయంలో తక్కువ భావన కలిగి ఉండటమే అని ఇతరులకు తెలిసే రీతిలో నోరు తెరిచి చెప్పడం కాకుండా స్వగతంగా తమ మనసులో చింతించినప్పటికీ కూడా ఉన్నై సిందైనాలు ఎగజంద అని నిన్ను మనస్సుతో అనాదరించినా అని చెప్పే రీతిలో, అంటే బయటికి చెప్పలేదండి మేము, మా మనసులో ఆ భావన ఉన్నా మేము అలానే ఉంచుకున్నాం, ఎవరితో చెప్పలేదు అంటారా? మనస్సుతో భావించినప్పటికీ కూడా అది గొప్ప అనర్థాన్నే
కలుగ చేస్తుందండి అని చెప్తూ నేనైపవరగలుదాం భావించేటువంటి వాళ్ళు పశ్చాత్తాప హేతువైనటువంటి మనస్సుతోటి అనుతాపము లేనటువంటి అపరాధాన్ని సంపాదిస్తున్నటువంటి గొప్ప హానిని కలిగించేటువంటి వాళ్ళుగా ఉన్నారు అలాంటి వాళ్ళు అని నరకిల్ వీజ్వార్గల్యన్ను వాళ్ళంతా నరకాన్ని పొందేటువంటి వాళ్ళు అని భావించమ్మా మనసా అని వాళ్ళు అలాంటి వాళ్ళు నా క్షమామి అని భగవంతుడు చెప్పినట్లుగా నా భక్తుణ్ణి ఎవరైతే నిందిస్తారో వాళ్ళని నేను క్షమించను అని చెప్పినట్లుగా క్షిపామి వాళ్ళని క్రూరమైనటువంటి అధోగతిలో తోసి పారేస్తాను అనేటువంటి విషయం క్రూరవాది నరకాల్లో పడిపోతారని భావించమ్మా మనసా నెంజే ఓ మనసా ఎప్పుడు ఆడవాళ్ళ విషయంలోను వారి యొక్క దివ్య సూక్తుల విషయంలోను అతిశయం కలిగిన గొప్ప ప్రావణ్యాన్ని కలిగినటువంటి మనసా ఎలా ఉండాలి నువ్వు అన్ని కాలాలలోనూ నీ అవరపాల్ సెన్నడుగా కూసిత్తిరి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకి శేషిభూతులైనటువంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకో నువ్వు అలా తెలిసి ఆనందించేటువంటి దానివి నువ్వు ఉజ్జీవనానికి దారి చూపించేటువంటి వాళ్ళ విషయంలో దగ్గరికి వెళ్ళటంలో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా స్వరూపాన్ని నశింపచేసేటువంటి వాళ్ళతోటి సహవాసం చెయ్యటం అనర్థాన్ని కలిగించేటువంటి విషయం కనుక వాళ్ళని సమీపించడానికి భయపడి తిరుగు ఎవరైతే ఆడవాళ్ళ విషయంలోనూ ఆడవాళ్ళు అందించేటువంటి దివ్య ప్రబంధాల విషయంలో అనాదరం కలిగి ఉంటారో వాళ్ళ సమీపానికి నువ్వు వెళ్ళకమ్మా స్వరూపాన్ని పెంపొందించే వాళ్ళతోటి కలిసి నువ్వు తిరుగు అది వాళ్ళ యొక్క పద్ధతిని గమనించు వారి సహవాసం సహించరానిది ఎవరిది దివ్య ప్రబంధాల విషయంలో ఆసక్తి లేకుండా వాటిని దూషిస్తూ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళతో సహవాసం సహించలేనటువంటిది కాబట్టి వాళ్ళని దూరంగా ఉంచు మరి వాళ్ళని మేము ఎలా తెలుసుకోగలమండి అని అంటావా తదాపి విపరీతాతే బుద్ధిరాచారవర్ధిత అని రామాయణ సుందరకాండలో చెప్పినట్లు నీకు ఇక్కడ మంచిని చెప్పేవాళ్ళు లేరా రావణ లేకపోతే నీ బుద్ధి సదాచారాన్ని విడిచిపెట్టి విపరీతంగా ఉన్నదా అనే రీతిలో వారి యొక్క చెడ్డ అనుష్ఠానంతో వాళ్ళ యొక్క దుర్బుద్ధిని అనుసంధించినటువంటి వాళ్ళని చూస్తే ఎంత భయంగా ఉండాలో తెలుసా నువ్వు సర్పాలను చూసి ఎలా భయపడతావు అగ్నిని చూసి నువ్వు ఎలా భయపడతావో అలా భయపడు ఎవరైతే ఆళ్వాళ్ళ యొక్క ప్రబంధాలని ఇవి ఎంతో తక్కువ కులంలో పుట్టినటువంటి ఆళ్వాళ్ళు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాలని భావిస్తారో వాళ్ళని చూస్తే నువ్వు సర్పాలని చూసి భయపడి దూరంగా పారిపోయినట్లు పారిపో అదిగో అగ్నిని చూస్తే మనల్ని దహింపచేస్తుంది అనే భయంతో పారిపోతాం కదా అలా పారిపోవమ్మా అని సర్పాగ్నులు కేవలం దేహాన్ని మాత్రమే నశింపచేస్తాయండి కానీ ఇలాంటి వాళ్ళు మన స్వరూపాన్నే నశింపచేసేటువంటి వాళ్ళు కనుక అలా ఆనుకూల్యస్య సంకల్పము ప్రాతికూల్యస్య వర్జనం కూడా ఆవశ్యకం కనుక అదిగో అలాంటి వాళ్ళ విషయంలో ప్రాతికూల్యాన్ని కలిగి ఉండమ్మా నువ్వు వియాకియగల్ ఉళ్ళదెల్లా ఒయ్యం అర్యప్పగలవు అని అలాంటి వారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలని అన్నింటినీ కూడా ఈ లోకంలోని వాళ్ళంతా తెలిసేటట్టుగా చెబుతాను అని వరవరములు ఈ పాసరంలో తెలియజేస్తున్నారు. ఏమిటి ఆళ్వాళ్ళు అందించినటువంటి దివ్య ప్రబంధాల విషయంలో ఎవరైతే తక్కువ భావన కలిగి ఉంటారో వాళ్ళని గురించి నువ్వు పాముల్ని చూసినట్లుగా దూరంగా ఉండు, అగ్నిహోత్రాన్ని చూసినట్లు దూరంగా ఉండు. అవి కేవలం దేహాన్ని మాత్రమే నశింపజేస్తాయమ్మా. అలాంటి వాళ్ళు నీ యొక్క ఆత్మకి కూడా వినాశకారాలు కనుక, వినాశాన్ని కలిగించేటువంటి వాళ్ళు కనుక వాళ్ళని గురించి నువ్వు దూరంగా ఉండవమ్మా మనసా అని చెప్తున్నారు ఈ పాసురంలో.